చెప్పమ్మా. దేవుడు మరియమ్మ. దేవుడు మరియమ్మ తల్లి. ఇంకా ఇంకా బాయ్స్ ఎవరు చెప్తారు? దేవుడు మరియమ్మ తల్లి శిష్యులు. వెరీ గుడ్. ఆయన శిష్యులు కూర్చోండి. బాయ్స్ కి 1 పాయింట్. చెప్పండి. బాయ్స్ కి 2 పాయింట్స్, గర్ల్స్ కి 2 పాయింట్స్. గర్ల్స్ క్వశ్చన్. ఈ కర్మ ఆచార ప్రకారము అక్కడ ఏం ఉంచబడినాయి, ఏం ఉంచబడినాయి? ఏముంచారు అక్కడ? యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం గాల్స్ చెప్తారా, చెప్పలేదు? వెరీ గుడ్. రాతి బాణాలు సమాంసం చేసింది. ఎన్ని వచ్చారు? వెరీ గుడ్. క్లాస్ పెట్టండి. వెరీ గుడ్. గాల్స్ కింద క్వశ్చన్. ఇప్పుడు బాయ్స్ చెప్పాలి. యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి సూచిక క్రియ ఏంటి? మేలని ద్రాక్షరసంగా మార్చడం. వెరీ గుడ్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అన్నోన్ క్వశ్చన్ గర్ల్స్ కి. మేలని ద్రాక్షరసంగా యేసు ప్రభు ఏ విధంగా మార్చాడు? ఏం చేశాడు దానికోసం? గర్ల్స్ చెప్పాలి. గర్ల్స్ చెప్పకపోతే బాయ్స్ చెప్పాలి. పాస్ తీసుకోండి. వెరీ గుడ్. ఆయన దగ్గర ద్రాక్ష రసం తీసుకొని భవనాల్లో పోసాడు. అప్పుడు ద్రాక్ష రసం మారిపోయిందంట. మారిపోతే ఒక అతను తాగి ఇది ఇప్పుడు చేసిన కంటే ఇప్పుడు చేసింది చాలా బాగుంది అని మనకి మెచ్చుకున్నారంట. నైస్ అంటే నాకు ఆన్సర్ అది కాదు. ఆన్సర్ కరెక్ట్ కూడా వాయిస్ కూడా తప్పు చెప్పారు. ద్రాక్షరసం కలిపాడని నేను చెప్పానా? రాతి పాములు నీరు తీసుకున్నాడు. యేసు ప్రభు పని వాళ్ళతో చెప్పాడు, 6 రాతి పాములు అక్కడ ఉన్నాయి, 6 రాతి పాములలో నీరు నింపమన్నాడు. అప్పుడు అంచుల దాకా పని వాళ్ళు నీరు నింపారు. యేసు ప్రభు దాంట్లో ఏం కలపలా. ఓకేనా? ఏమీ కలపలేదు దాంట్లో. ఆ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి విందు ప్రధాన దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేయమన్నాడు యేసు ప్రభు. 6 రాకపోకల్లో నీరు నింపారు కదా. నింపగానే యేసు ప్రభు ఏం నింపాడంటే వాటిని ముంచుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. అంతే. వాళ్ళు విందు ప్రధాన దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ నీళ్ళ స్థానంలో ద్రాక్షరసం ఉంది. ఓకేనా? అంతేగాని యేసు ప్రభు ఇంకో గ్లాస్ లో తీసుకొచ్చి ద్రాక్షరసం ఏం కలపలేదు. ఓకేనా? వెరీ గుడ్.